కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహైండ్ ద సినిమా. కుబేరా మూవీ అయితే చూసేసా. వీడియో కొంచెం లేట్ అయిందంతే. ముందే చెప్తున్నా, ఇది రివ్యూ అయితే కాదు. పబ్లిక్ ఇలాంటి మూవీస్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మిస్ అవ్వద్దు అనే ఇంటెన్షన్ నాది. స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా నాకు ఈ సినిమాలో నచ్చింది ధనుష్ గారి క్యారెక్టర్. తిరుపతిలో ఇంట్రో షాట్తోనే హీఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దిస్ రోల్ అని అనిపించేస్తుంది మీకు. ఆ క్యారెక్టర్లో ఉండే ఇన్నసెన్స్ తను త్రూ అవుట్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. బట్ ఒక్క చోట దారి తప్పింది. హీరో క్యారెక్టర్ ఏంటి? ఒక బిచ్చగాడు, చదువు రాదు, డబ్బులు ఎలా లెక్క పెట్టాలో కూడా తెలియదు. అలాంటిది సెకండ్ హాఫ్లో వచ్చే పోయిరా పోయిరా మా సాంగ్లో రేంజ్, రాకెట్, ఏరోప్లేన్ అంటూ పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తూ సాంగ్ పాడతాడు. లిబర్టీ తీసుకొని తీశారని మీరు అనొచ్చు, బట్ క్యారెక్టర్ నుండి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అదొక్కటే ఆడుగా ఉంది, మిగతా అంతా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాగార్జున గారి గ్రే క్యారెక్టర్. ఇతను మంచి సైడా చెడు సైడా అనే పాయింట్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇది నాగార్జున గారికి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇందులో ది బెస్ట్ అంటే స్టోరీ లైన్. ఈ భూమి డబ్బున్నోళ్ళకే కాదు, ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవరాశిది. అండ్ తప్పు చేసిన ప్రతి ఓడు శిక్షను అనుభవించాల్సిందే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే సరిపోతుంది, డబ్బుతో పని లేదు అనేది మూవీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఒక పొలిటికల్ డ్రామా లాగా పర్ఫెక్ట్గా రాశారు. ఇలాంటి సినిమా అందరికీ నచ్చదు, ఎందుకంటే మనకి 2 ఐటమ్ సాంగ్లు, రప్ప రప్ప డైలాగ్సే కావాలి కదా, ఇంకెలా నచ్చుతుంది? అండ్ సినిమా అంతా ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. రష్మిక గారు, ధనుష్ గారు చెత్తలో యాక్ట్ చేయాల్సిన సీన్స్ ఉంటాయి. అవి సీజీ పెట్టి మేనేజ్ చేయొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు ఏమాత్రం నో అనకుండా రియల్ లొకేషన్స్లోనే చేశారు. అది సినిమాకి కావాల్సిన కమిట్మెంట్. కొందరు ఉంటారు, 20 crores కావాలి, 6 hours వర్క్ చేస్తా, తెలుగులో డైలాగ్స్ చెప్పను అంటారు. సర్లే, ఇప్పుడు అదేందుకు. ఇందులో నెగిటివ్ వచ్చేసి క్లైమాక్స్ అండ్ రన్ టైం. సినిమా అయిపోయే 10 minutes వరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ లాస్ట్ 10 minutes క్లైమాక్స్ ఈజీగా సింపుల్గా ఎండ్ చేశారని అనిపించింది. 3 hours కాకుండా ఒక 2 hours 40 minutes ఉంటే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేది. కొంచెం లాగ్ అనిపించింది అంతే. సో కమర్షియల్ మూవీస్ చూసి బోర్ కొట్టేసాయి, కొంచెం కొత్తగా చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్ చాయిస్. కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటారు, వస్తే ఎంకరేజ్ చేయరు. ఏంట్రా బాబు మీతోటి. సో వెంటనే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.